హలో ఫ్రెండ్, మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చాను. ఈ రాయి చూడండి, శ్రీరాంపురంలో దొరికిందంట. ఈ రాయ అచ్చు డైమండ్ పోలికలతో కూడినటువంటి రాయి ఇది, కానీ ఆయన తీసుకురాలేదు. ఇదేంటంటే ఇది క్రిస్టల్ డైమండ్ అన్నది నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఒక ఆకారంలో దీనికి డైమండ్ షేప్ కనబడుతుంది. ఫుల్ క్లీన్ వైట్ ఈ రాయ. తప్పకుండా ఇది డైమండ్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకేదంటే మీరు కామెంట్లో చెప్పండి. కానీ ఇలా లైట్ పెట్టి మాత్రం ఎప్పుడు వీడియోలు తీస్తే అది డైమండ్ అయినా కానీ అసలు మనం చెప్పలేము. దయచేసి లైట్ పెట్టి మాత్రం వీడియోలు పంపించొద్దు. ఆయన మరీ చెప్పాను, అయినా కానీ ఆయన లైట్ వేసి మళ్ళీ వీడియో తీసి నాకు పెట్టాడు. ఉపయోగం ఏముంది? నేను సమాధానం కూడా చెప్పను. ఇంకోసారి లైట్ వేసుకుని వీడియోలు కానీ పెడితే నాకు పంపించొద్దు కూడా, అవసరం లేదు. ఎందుకు? నేనేం మిమ్మల్ని అడగట్లేదు కదా. లైట్లు వేసి లైట్ల కింద వీడియోలు పెట్టి ఏంటండి లాభం? ఏంటి దానివల్ల? మీకేదో లాభం ఉందా? కొండు ఎవడు చూడదు దాన్ని. ఏంటి ఆ గొప్ప ఏంటి? మీరు రాయా, మీరు ఏదైనా అదేంటో తెలుసుకోవాలనుకుంటే న్యాచురల్గా బయట వెలుతురులో చూపించండి. చూపిస్తే అప్పుడు దానికి ఏదైనా మనం చెప్పవచ్చు. వెనకత లైట్ పెట్టి, కిందన లైట్ పెట్టి, పక్కన లైట్ పెట్టి ఇలా చూపిస్తూ ఉంటే ఆ వీడియోని వెంటనే జరిపేస్తారు. నా వీడియో కూడా టైం వేస్ట్. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, చాలామంది నాకు లైట్లతో పెట్టారు వీడియోలు. అవన్నీ కూడా నేను ఇప్పుడు వచ్చి అప్లోడ్ చేయలేదు. ఇంత మంచి రాయిని న్యాచురల్గా చూపించడానికి ఆయన లైట్ పెట్టాడు. అది ఇంకోసారి దయచేసి మీ మీ నెంబర్ని నేను డిలీట్ చేసేస్తాను ఇలా లైట్లతో కానీ పెడితే. అవసరం లేదు నాకు. ఎందుకు? నా వీడియో టైం వేస్ట్. నాకు వ్యూస్ రావు, జనాలు చూడరు. జనాలు మీకంటే 1000 రెట్లు 10,000 రెట్లు తెలివైన వాళ్ళు. ఇలా లైట్లు వేసి లైట్ వెనక నుంచి రాళ్ళు పెట్టడం అది బ్రహ్మాండమైన రాయ. సరిగ్గా పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటి వీళ్ళు కూడా లైట్ వేసే పెట్టారు, ఎందుకంటే ఆ నీడ కనబడుతుంది అక్కడ. ఉపయోగం ఏముంది? లైట్ వేసి పెట్టడం, నీటిలో తడిపి పెట్టడం, ఆయిల్ రాసి పెట్టడం. సూపర్ స్టోన్స్ వీడియో నెంబర్ 161 అని పెట్టాను. సూపర్ స్టోన్స్ అంటే ఇదే. మీరు ఏవైతే చేశారో పెట్టారో అయ్యే సూపర్ స్టోన్స్. ఈ రాయి చూడండి, ఇది కూడా ఆయన లైట్ మీద పెట్టినట్లుగా ఉన్నాడు. న్యాచురల్గా అయితే పెట్టిన రాయి అయితే కాదు, ఆయన లైట్ వేసుకొని పెట్టినట్లుగా ఉన్నాడు. అందుకని అది మెరుస్తుంది. రాయి న్యాచురల్ కనబడట్లేదు. ఈ రాయిని మనం ఏమని చెప్తాం? ఉపయోగం లేదు. కేవలం ఈ లైట్లు వేసిన రాళ్ళు పెట్టి ఒక వీడియో తయారు చేస్తాను. రాళ్ళు అయితే కొద్దిగా బాగానే ఉన్నాయి, న్యాచురల్గా పెడితే ఏంటన్నది మనకు తెలిసిద్ది. ఈ లైట్ వేసి తీసిన వీడియోలన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు నాకు వ్యూస్ రాపోయినా పర్లేదు, కనీసం ఎవరైతే నాకు వీడియోలు పెట్టారో వాళ్ళు చూస్తారని చెప్పాను, వాళ్ళ కోసం పెట్టాను ఈ వీడియో. ఇంకోసారి ఇలా వేసి పెడితే మీ నెంబర్ డిలీట్ చేసేస్తాను. మళ్ళీ దాని రెస్పాన్స్ సమాధానం కూడా నేను ఇవ్వను. ఎందుకు? నాకు ఉపయోగమే ఉంది మీకు సర్వీస్ చేయటం వల్ల. ఇదేం బ్లాక్ స్టోనా, ఏ స్టోను, అసలు ఇదేంటి నేను తెలుసుకొని చెప్పడానికి కూడా అది లైట్ పెట్టాడు ఆయన. ఇది చూడండి, లైట్ వేస్తా మెరుపులు మెరుస్తున్నాయి. అది బ్లాక్ డైమండ్ అయినా నేను చెప్పలేను. ఎందుకంటే ఆ లైట్ వేస్తే నేను ఎలా చెప్తాను? అది సరెండి బయట అయినా కానీ నేను చెప్పలేను. ఇది లైట్ వీడియో. ఎందుకు? ఉపయోగమే ఉంది ఫ్రెండ్స్. లైట్ వేసి మాత్రం మీరు మరోసారి మీకు చెప్తున్నాను, మీరు అసలు వీడియో పెట్టమైనా పర్లేదు, ఇంకోసారి పెట్టద్దు. పెట్టిన వెంటనే మీ నెంబర్ని బ్లాక్ చేస్తాను నేను. ఎట్టి పరిస్థితుల్లో మీ వీడియోలు ఇంకా నాకు రావు, అవసరం లేదు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పెడుతున్నాను, మీ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాను. అది పరిస్థితి. దయచేసి నాకు ఫోన్ కూడా చేసి మా రాయి ఏంటని అడగబాకండి. మా రాయి ఏంటి సార్, చూపించండి సార్, చెప్పండి సార్ అనేం అడగద్దు. మీరు పెడితే న్యాచురల్గా ఎక్కడైతే దొరికిందో అక్కడే వీడియో తీసి నాకు పెట్టండి. చక్కగా మినిమం జూమ్ చేయండి, రాయి కనబడేట్లుగా. అక్కడ ఏం దొరికిందో ఇది చూసి నాకు పెట్టండి. అది ఏరియా కూడా చెప్పండి, జనాలు కూడా ఇంట్రెస్ట్ పడి వస్తారు. ఇక ఈయన బయట వెలుతురులో పెట్టి తీస్తాడు. చూడండి ఎంత చక్కగా ఉంది రాయ, అంత న్యాచురల్ కనబడింది. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైట్ వేసి మాత్రం మీరు పెట్టమాకండి ఎట్టి పరిస్థితుల్లో. ఇదిగో ఇంత మంచి రాయ ఆయన లైట్ వేసి పెట్టాడు. న్యాచురల్గా ఉంటే ఎవడైనా కొంటానికి ఏదో అడిగేవాడు. ఓకే, థ్యాంక్ యూ.